ఫస్ట్ పుట్టిన బిట్ డాక్టర్ అంటే కష్టంగా ఉంటుంది అని అలాంటి అంటే చిన్నప్పటి నుంచి నేను మా పేరెంట్స్ డాక్టరేట్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మేడం? సో ఎంబీబీఎస్ వచ్చినప్పుడు యూజువలీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ దగ్గరికి వస్తారు కదా, ఒకవేళ మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే స్కానింగ్ చేయించుకోవాలంటే నేనే చేసుకోను కదా. అలాగే బ్యాడ్ మూమెంట్స్ ఏమైనా ఎదురయ్యాయా మీకు? అంటే మీరు బాధపడే క్షణం ఏదైనా ఉందా? డాక్టర్స్ దేవుళ్ళు అంటారు, యాక్చువల్లీ వీఆర్ మేడం తల్లి కావడం ఒక వరం నిజం చెప్పాలంటే. అది అందులో మీరు ఆపరేషన్స్ చేసి యూ కాంట్ డిస్క్రైబ్ దట్ ఫీలింగ్ అండి. దే డోంట్ ట్రీట్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ అ ఇంపార్టెంట్. అందరికీ నమస్తే. క్షణం తీరిక లేకుండా పనిచేసే వృత్తి ఏదైనా ఉందంటే డాక్టర్స్ వృత్తి అనే చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక సమస్యతో వచ్చే రోగుల ఆరోగ్యం బాగుపడేలా చేయాలనే తపనతో డాక్టర్స్ పనిచేస్తుంటారు. మరి అలాంటి డాక్టర్స్ వృత్తిని ఎంచుకున్న డాక్టర్స్ యొక్క మనోగతాన్ని ఆవిష్కరించి అలాగే వారిని కొంతసేపు ఆనందింపజేసే ప్రోగ్రామే ఈ చిల్ విత్ డాక్టర్స్ ప్రోగ్రామ్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముందుగా మీ బాల్యం గురించి, అలాగే మీ స్వస్థలం గురించి, అలాగే మీరు సిటీలో నుంచి వచ్చారా లేదా పల్లెటూరు నుంచి వచ్చారో చెప్పండి. అటు సిటీ కాదు, అటు పల్లెటూరు కాదండి, చిన్న మండల్. యాక్చువల్లీ మైదుకూరు అని కడప జిల్లాలో మా ఫాదర్ ఊరు, అక్కడే పెరిగాను. బట్ నేను ఆల్మోస్ట్ చిన్న వయసు నుంచి సెకండ్ స్టాండర్డ్ నుంచి నేను కర్ణాటకలో ఎడ్యుకేషన్ అండి. సో బోర్డింగ్ స్కూల్స్లో ఉన్నాను మోస్ట్లీ నా లైఫ్ మొత్తం. సో అప్పట్లో ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ అవేర్, ఆంధ్ర స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ ఉండేది కాదు డాక్టర్ చదువులకి, ఎంసెట్ వాళ్ళకి. అండ్ ఆల్ ఇండియా వాళ్ళకి ఆంధ్ర సీట్స్కి ఎలిజిబిలిటీ ఉండేది కాదు. సో మా పేరెంట్స్ ఎంతో ముందు చూపుతో మమ్మల్ని చిన్నప్పటి నుంచే కర్ణాటకలో చదివించారండి. సో మీ అండ్ మై సిబ్లింగ్స్ మేము కర్ణాటకలో చిన్నప్పటి నుంచి చదివాము, సెకండ్ క్లాస్ నుంచి. ఆ తర్వాత ఎంబీబీఎస్ ఎండి అన్నీ అక్కడే అండి. నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు డాక్టర్ అండి. మైదుకూరులోనే చిన్న నర్సింగ్ హోమ్ ఉంది మా పేరెంట్స్కి. నర్సింగ్ హోమ్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 35 years అయింది. 35 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మా పేరెంట్స్. సో వాళ్ళకి అప్పట్లో పీజీ సీట్స్, ఎండి ఎంఎస్ సీట్స్ కోసము చాలా కష్టపడ్డారు, ఈ నేషనల్ కోటా ఎలిజిబిలిటీ లేక తెలుగు స్టూడెంట్స్కి. సో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు మాకు రాకూడదని వన్ ఆఫ్ ద రీజన్స్ మేము కర్ణాటకలో చదివాము. డాక్టర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? అంటే నాన్నగారు ప్రెషర్ వల్లనా లేకపోతే? ప్రెషర్ ఏం లేదండి. మా పేరెంట్స్ ఇద్దరు ఫస్ట్ పుట్టిన బిడ్డ డాక్టర్ అని డిసైడ్ అయ్యారండి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో నేను ఫస్ట్ పుట్టాను. సో ఫర్ మీ ఇట్ వాస్ డిసైడెడ్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు కూడా అందులోనే ఇంట్రెస్ట్ ఉండింది. నేను మ్యాథ్స్లో చాలా వీక్ అండి. సో ఇప్పటికి కూడా ఎనీ చిన్న నంబర్స్ రిలేటెడ్ బ్యాంక్ వర్క్స్ ఉన్నా నేను చేయను. నేను మ్యాథ్స్లో అంత వీక్. నా 10th మార్క్స్ కార్డ్ వచ్చినప్పుడు అన్నిట్లో 90 అబవ్స్ ఉన్నాయి, కానీ మ్యాథ్స్ మాత్రం జస్ట్ అబవ్ పాస్ అండి. సో మా పేరెంట్స్ అందరికీ స్వీట్లు పంచారు రిజల్ట్ వచ్చిన రోజు. మ్యాథ్స్ పాస్ అయింది మా అమ్మాయి అని, 10th పాస్ అయిందని చెప్పలేదు. సో ఐ డోంట్ లైక్ మ్యాథ్స్ అండి టిల్ డేట్, ఇప్పటికి కూడా. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఐ వాజ్ ఆల్వేస్ అ సైన్స్ బయో స్టూడెంట్. నాకు ఎంత హ్యాపీనెస్ అంటే 10th తర్వాత ఇంకా మ్యాథ్స్ చదవక్కర్లేదు అన్న మోస్ట్ రిలీఫ్. 10th పాస్ అయిన రిలీఫ్ కన్నా మ్యాథ్స్ చదవక్కర్లేదు అని బిగ్గెస్ట్ రిలీఫ్ అండి. డాక్టర్ అంటే కష్టంగా ఉంటుంది అని అలాంటి ఫీలింగ్స్ ఏం రాలేదా మీకు? అంటే చిన్నప్పటి నుంచి నేను మా పేరెంట్స్ని చూశాను కాబట్టి నాకు అలా అనిపించలేదు. మా పేరెంట్స్ ఈవెన్ దో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా చదువుతూ ఉండేవాళ్ళండి. ఇంట్లో ఒక రూమ్ నిండా బుక్స్ ఉండేవి. సో మా పేరెంట్స్ అప్డేట్స్ ఉంటాయి, మాకు రీసెర్చ్ ఆర్టికల్స్ కొత్త కొత్తవి వస్తుంటాయి. సో ఈవెన్ చదువంతా అయిపోయినాక కూడా, అంటే డిగ్రీలు అయిపోయినాక కూడా చదవడం అనేది ఎండ్ అవ్వదండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఐవ్ సీన్ దెమ్ స్టడీయింగ్ అండ్ సో అది అట్లా అలవాటు అయిపోయింది. లైఫ్ ఇలానే ఉంటుంది అని చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి ఇట్ డిడ్ంట్ ఫీల్ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ. డాక్టరేట్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మేడం? సో ఎంబీబీఎస్ వచ్చినప్పుడు యూజువలీ కాలేజ్లో బిగ్ సెలబ్రేషన్ ఉంటుందండి, గ్రాడ్యుయేషన్ డే అది ఇది. బట్ ఐ ఆబ్వియస్లీ న్యూ దట్ ముందు ఇంకా చాలా ఉంది అని. సో డెఫినెట్లీ ఫ్రెండ్స్తో ఆ సెలబ్రేషన్ పార్ట్ వాజ్ గుడ్, బట్ ముందేంటి అన్న థాట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాజ్ ఆల్వేస్ దేర్. బట్ ఆల్సో కాలేజ్ మిస్ అవుతాం కదా, ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ దట్ లైఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్, ఆ కాలేజ్ లైఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్ అగైన్. సో ఈవెన్ ఎండి చేసినా కూడా, ఎండి అంతా చాలా సీరియస్ అండి, ఇట్స్ సీరియస్ వర్క్, సీరియస్ ఎవ్రీథింగ్. తక్కువ మందే ఉంటారు, 3-4 ఉంటాం పర్ బ్యాచ్.
సో ఆ ఫ్రెండ్స్, ఆ కాలేజ్ ఫెస్ట్స్ అవన్నీ, దట్ థింగ్ ఇస్ ఓవర్ ఆఫ్టర్ ఎంబీబీఎస్. ఎలా సాధ్యం అంటే వేరే గ్రూప్స్ నుంచి చూసుకుంటే మీది చాలా టఫ్, ముఖ్యంగా చెప్పాలంటే ఎంబీబీఎస్ టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్వేస్ ప్రాక్టీస్లోనే ఉండాలి. సో అలాంటి టైంలో మీరు ఎంజాయ్మెంట్ అనేది మిస్ అవుతుంటారు కదా. కాలేజ్లో ఎంబీబీఎస్లో టు బీ ఆనెస్ట్ అన్ని కాలేజెస్ లానే ఎంబీబీఎస్ కూడా అండి. అందరు కాలేజ్ పిల్లలు ఎలా ఉంటారో మేము కూడా ఎంబీబీఎస్లో అలానే ఉంటాము. మేము ట్రిప్స్ వెళ్ళే వాళ్ళము, మేము క్యాఫేల చుట్టూ తిరిగే వాళ్ళము. సో ఇవన్నీ అందరిలానే చేస్తాము. బట్ మాకేంటంటే సిలబస్ ఈజ్ మచ్ మోర్. ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవాల్సిన సిలబస్ చాలా ఉంటుంది. సో ఎగ్జామ్స్ ఇంకా దగ్గర పడుతుండగా అన్ని బంద్ అండి. ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉంటారు, స్ట్రిక్ట్లీ స్టడీయింగ్. But once exams are over, results back to our routine. So we have a way to find the balance between two. ఫ్రెండ్స్తో ఎలా ఉండేది ఈ ఎంబీబీఎస్ చదివినప్పుడు మీ లైఫ్? మధ్యలో బంకులు కొట్టడం అలాంటివి ఏమైనా జరిగాయా? Of course అండి, డెఫినెట్లీ. నేను అన్నాను కదా, ఈ క్లాస్ టఫ్ కదా, మరి క్లాస్ మిస్ అవుతుంది. లేదండి, అన్ని కాలేజెస్ లానే మాకు కూడా 75%, నా ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు, 75% అటెండెన్స్ వాజ్ మ్యాండేటరీ. మేము కూడా అందరు కాలేజ్ పిల్లల్లాగే బంక్ కొట్టే వాళ్ళం, పొద్దున్న నిద్ర లేట్గా లేచే వాళ్ళం, స్ట్రిక్ట్గా 75 మెయింటైన్ చేసుకునే వాళ్ళం అండి. ఆ 25% మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో జస్ట్ లైక్ ఆల్ అదర్ స్టూడెంట్స్ అండి. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరూ ఎంత చేసినా అలానే ఉంటారు. వీ వర్ ఆల్ యంగ్ అండ్ ఇట్స్ నార్మల్ అండి. ఇట్స్ లైక్ ఎవ్రీబడి. బట్ లైక్ ఐ సెడ్, చదువు వచ్చేటప్పటికి ఎవ్రీబడి యూస్ టు బికమ్ సీరియస్, కూర్చొని రూమ్స్ లో చదివేవాళ్ళు. చదువుకునే టైంలో అలా స్ట్రిక్ట్ గా ఉండిపోయేవాళ్ళు. ఎందుకు ఈ గైనిక్ స్పెషలైజేషన్ అవ్వాలని, ఎందుకు అంటే కారణం ఏంటి? ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కదా ప్రొఫెషనల్స్, లైక్ కార్డియాలజిస్ట్, అలా ఏదైనా ఉంది కదా, గైనికే ఎందుకు? సో నాకు ఎంబీబీఎస్ అప్పటి నుంచి సర్జికల్ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ అండి. సో ఎండి ఇస్ ఫిజిషియన్ బ్రాంచెస్, సర్జికల్ బ్రాంచెస్ అన్ని ఎంఎస్ కింద వస్తాయి. సో ఐ వాంటెడ్ టు డూ ప్లాస్టిక్ సర్జరీ అండి. సో జనరల్ సర్జరీ 3 ఏళ్ళు చేసి ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ 3 ఏళ్ళు చేయాలి. ఆబ్వియస్లీ మా పేరెంట్స్ ఒప్పుకోలేదండి. 6 years ఇంకా ఎంబీబీఎస్ అయినాక ఇంకో 6 years చదువు అంటే పెళ్లి లేట్ అయిపోతుంది, అన్నీ లేట్ అయిపోతాయని, యు నో హౌ ఇండియన్ పేరెంట్స్ థింక్. సో దే సెడ్, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఆప్షన్? మై నెక్స్ట్ ఆప్షన్ వాజ్ గైనకాలజీ. సో బట్ ఐ లైక్ ఇట్ యాజ్ మచ్. ఇప్పటికి కూడా నేను ఈవెన్ సిజేరియన్ కుట్లు వేసేటప్పుడు కూడా నా ప్లాస్టిక్ సర్జరీ లవ్ అంతా ఉంది ఇంకా నా మైండ్లో. సో ప్లాస్టిక్ సర్జన్ వేసినట్టు ప్రేమగా వేస్తాను కుట్లు స్కిన్ మీద. సో అది పోదు ఎప్పటికీ. అలాంటప్పుడు మీకు ఫెయిల్ అవుతుందో లేదో అన్న ఒక భయం అంటూ ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? లేదండి, మాకు అట్లా ఏమి ఉండదు. నో, వన్స్ సర్జికల్ హ్యాపీగా చేసేవారు. ఎస్ సర్జికల్ స్కిల్ అనేది, ఇఫ్ సంబడి ఈస్ హ్యావింగ్ ఇట్ అండ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, ఎనీ సర్జికల్ బ్రాంచ్ దే విల్ డూ వెల్. కొందరు మాకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఎంబీబీఎస్లోనే ఫిజిషియన్ బ్రాంచెసా సర్జికల్ బ్రాంచెసా, అక్కడే డిఫరెన్స్ వస్తుంది. లైక్ మా సిస్టర్ ఉంది, మా చెల్లెలు, తను ఎంబీబీఎస్ 3rd yearలోనే డిసైడ్ అయిపోయింది, నేను సర్జరీస్ చెయ్యను, నాకు సర్జికల్. సమ్ పీపుల్ డోంట్ లైక్ వేరింగ్ దట్ ఓటీ డ్రెస్, క్యాప్, మాస్క్ రోజంతా ఉండాలి, అది కొందరికి నచ్చదు. సో తను ఇప్పుడు న్యూరాలజిస్ట్. షీ డిడ్ ఎండి జనరల్ మెడిసిన్ అండ్ న్యూరాలజీ. అంటే ఫ్యామిలీ మొత్తం డాక్టర్సేనండి? అవునండి, మా ఫ్యామిలీలో ఎవరికి మ్యాథ్స్ రాదు. సో యాక్చువల్లీ నాకు ఐ డెంట్ హ్యావ్ అ చాయిస్. బట్ మా చెల్లెలు, తమ్ముడు, వాళ్ళకి మా పేరెంట్స్ చాయిస్ ఇచ్చారు. ఎందుకు వేరే ప్రొఫెషనల్ ఎవ్వరు ఎంచుకోలేదు ఎందుకు? మేబీ బికాస్ మై పేరెంట్స్ వేర్ డాక్టర్స్. మేము చిన్నప్పటి నుంచి అదే చూసాము. సో వీ నో హౌ టు హౌ దట్ వర్క్స్ అండ్ హౌ దట్ లైఫ్ స్టైల్ ఇస్ అండ్ ఎవ్రీథింగ్. అదొక రీజన్ అయి ఉండొచ్చు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ మ్యాథ్స్ రాదు. సో ఆల్ ఆఫ్ అస్ వెంట్ ఇన్ టు బయో సైన్స్ సైడ్ అండ్ అంతేనండి, somehow it just happened. And everybody is happy also with what they selected. ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ దగ్గరికి వస్తారు కదా, ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరే సాల్వ్ చేసుకుంటారా లేదా బయట డాక్టర్స్ దగ్గరికి వెళ్తారా? వెళ్తామండి, డెఫినెట్లీ, బికాస్ ఈచ్ స్పెషాలిటీ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ స్పెషాలిటీ ఈస్ డిఫరెంట్. నేను స్కానింగ్ చేయించుకోవాలంటే నేనే చేసుకోను కదా, మా తమ్ముడు రేడియాలజిస్ట్, ఐ ఆస్క్ హిమ్ టు డూ ఇట్. ఇప్పుడు నాకు లెగ్ ఫ్రాక్చర్ అయిందండి, నేను గురువారెడ్డి గారి దగ్గర సర్జరీ చేయించుకున్నాను. సో specialty has a lot of importance and we need to respect each specialty. It's like mechanical engineering and computer science. They're two different things, right? Okay, I don't know much knowledge on this, but it's very different, right? You wouldn't mix the two. Idi kuda alane. Basic ailments, chinnavi, fevers, coughs, flus, ivi evaraina treat cheyagaltaru. But when there is something important, specialist దగ్గరికి వెళ్ళాలి. అది మేమైనా ఎవరైనా. ఓకే మేడం, మీరు మూవీస్, స్పోర్ట్స్, పొలిటికల్ ఏది ఫాలో అవుతారు ఎక్కువగా? పొలిటికల్ జీరో అండి, నన్ను ఏమీ అడగద్దు. ఈ డాక్టర్స్ మూవీస్ చూస్తారా అండి? డాక్టర్స్ చాలా మూవీస్ చూస్తారండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీ యూస్ టు హ్యావ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీయింగ్. ఎక్కువ బయట తిరగడం అనేది
ఇట్ మే నాట్ హ్యాపెన్ ఆల్ ద టైమ్ ఇన్ కాలేజ్ బికాజ్ యు ఆర్ కన్ఫైన్డ్. ఎప్పుడన్నా ఎమర్జెన్సీస్ రావచ్చు, బయటికి వెళ్ళి తిరగడం అదంతా జరగదు. సో మూవీస్ ఎక్కువ అలవాటు చేసుకుంటారు అందరూ. సో ఎస్, టీవీ షోస్, మూవీస్ ఉందండి అలవాటు. వి యూజువలీ డూ సీ. పాలిటిక్స్ జీరో, నేనైతే జీరో, బట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ గుడ్, దే నో అబౌట్ పాలిటిక్స్, నాలెడ్జ్ ఉంది. అంటే మీకు అస్సలు తీరిక ఉండదు కదా, సో ఒక టైం అంటూ వచ్చినప్పుడు, ఒక ఖాళీ టైం వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏది అంటే ప్రత్యేకంగా చేస్తారు? వంట కానీ లేదా మూవీస్ కానీ అలా ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే నాకు ఒక టైం దొరికితే బాగుండు, ఆ టైంలో నేను ఇది చెయ్యాలి. సో ఇప్పుడు దాకా నాకు ఆ సిచ్యువేషన్ రాలేదండి. నేను ఆల్మోస్ట్ టిల్ లాస్ట్ మంత్ వరకు కూడా 12 hours a day వర్క్ చేస్తున్నాను. 8 AM to 8 PM ఐ వర్క్. ఈ మధ్యనే సిన్స్ 1 month తగ్గించాలి, కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి అని ఐ రెడ్యూస్డ్ మై టైమ్ ఫ్రమ్ 12 hours to 8 hours అండి. సో 8 hours a day వచ్చినాక నాకు ఈ మిగతా 4 hours ఐ ఫీల్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్. సో ఐవ్ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్, ఐవ్ స్టార్టెడ్ ముందు వెరీ వెరీ లిమిటెడ్గా హాస్పిటల్లోనే అయ్యేది నా వాకింగ్స్ కానీ ఏదైనా. బట్ నౌ ఐఎమ్ ప్రాపర్లీ ఇంటూ స్పోర్ట్స్. చిన్నప్పుడు ఉండేదండి స్పోర్ట్స్, ఐ వాజ్ ఆల్వేస్ ఇంటూ అవుట్డోర్ స్పోర్ట్స్. ఐ యూస్ టు ప్లే బాస్కెట్బాల్, ఈవెన్ స్టేట్ లెవెల్ వరకు కూడా ఆడాను. బట్ ఆఫ్టర్ మెడికల్ కాలేజ్ అన్నీ బంద్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి. ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ గాల్ఫ్, ఐ డూ సమ్ స్విమ్మింగ్, జాగింగ్, ఇవి. ఓకే మేడం, మరి మీ ఫాదర్ డాక్టర్, మీరు డాక్టర్సే, మా మదర్ కూడా. పిల్లలు? ఓ మీ మదర్ కూడా. ఓకే, నేను ఇప్పటి వరకు అడగలేదు మీ మదర్ గురించి, సారీ. మా మదర్ గైనకాలజిస్ట్ అండి. అంతా డాక్టర్ అంటే మీ పిల్లల్ని కూడా అదే చేస్తారా ఏంటి? ఐ డోంట్ నో అండి, బికాజ్ మా అప్పుడు సిచ్యువేషన్ వేరేగా ఉండేది. నౌ డేస్ ద కాంపిటీషన్ ఇస్ మచ్ మోర్, ద స్ట్రెస్ లెవెల్ ఇస్ మచ్ మోర్. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మేము ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంసెట్ కానీ, కేసెట్ కానీ, ఆల్ ఇండియా కానీ, మాకు ఉట్టి బుక్స్ ఉండేవి, ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉండేవి, వీ యూస్ టు లర్న్. బట్ అనాటమీ ఇలాంటివి చదివినప్పుడు ఆ నర్వ్స్ ఎలా వస్తాయి, ఎన్ని బ్రాంచెస్, ఏ డైరెక్షన్లో వెళ్తాయి, అదంతా మేము ఇమాజిన్ చేసుకునే వాళ్ళం. బట్ ఈ మధ్య పిల్లలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్కి దే హ్యావ్ వీడియోస్ అండి ఫర్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ యానిమేటెడ్ యూట్యూబ్ వీడియోస్. ఇట్ మేక్స్ థింగ్స్ వెరీ ఈజీ టు లర్న్ అని అనిపించింది నాకు. బట్ ఆ అడ్వాంటేజ్ ఉన్నా కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇట్ ఇస్ స్టిల్ డిఫికల్ట్. సో ఐ డోంట్ నో అండి, ఐ థింక్ ద చాయిస్ విల్ బి లెఫ్ట్ టు దెమ్. వంట చేస్తారా మీరు? వంట అసలు జీరో అండి. అసలు వంటకం రాదంటారా? దిస్ ఇస్ వన్ డ్రాబ్యాక్. నేను 12 hours a day వర్క్ చేస్తున్నాను. సో వంట చేసి నార్మల్గా మీకు వంట వచ్చా మేడం? దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ ఐ వాజ్ సేయింగ్. నాకు వంట అస్సలు రాదు. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ అట్ దిస్. మా హస్బెండ్ని మెచ్చుకోవాలి నన్ను భరిస్తున్నందుకు. బట్ నేను ఒకసారి యాక్ట్ 2 పాప్కార్న్ కూడా కాల్ చేశానండి. సో ఐఎమ్ దట్ బ్యాడ్ అట్, నేను అసలు వంట రూమ్లోకే వెళ్ళనండి. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ దట్. అంటే సరే చేస్తుంటారు వంట? కొన్నిసార్లు హెల్ప్ ఉంటారు, మా ఆంటీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు, ఎప్పుడన్నా కూరలు పంపించేవాళ్ళు, అలా ఉండేది. బట్ ఇప్పుడు కుక్ ఉందండి. మా సార్ యాక్చువల్లీ చాలా మంచి కుక్. హీ ఈజ్ వెరీ వెరీ గుడ్. బట్ తనకు కూడా వర్క్తో తీరికుండదు. బట్ సమ్ టైమ్స్ మేము సడన్గా ఇఫ్ వి టేక్ అ వీకెండ్ ఆఫ్, అప్పుడు హీ విల్ మేక్ సమ్ వన్ స్పెషల్ డిష్. ఇంకా నేను డిస్క్రైబ్ చేయలేనండి, హీ మేక్స్ సో వెల్. అంటే ఎప్పుడైనా సార్ అనుకుని ఉంటారు అంటే వంట వచ్చే వైఫ్ ని చేసుకో? లేదండి, నన్ను పెళ్లి చేసుకోక ముందే తనకు తెలుసు. మీది లవ్ మ్యారేజా? ఎస్, అదనమాట మ్యాటర్ ఇక్కడ. సో హీ ఆల్రెడీ న్యూ. నేను ముందే నా డిస్క్లైమర్స్ అన్ని ఇచ్చేసాను, నాకు వంట రాదు, if you're okay with that then only you marry me ani. But I think what he says is that he likes my work ethic. That's why he feels like, you know, you are independent. Even though my parents were doctors, I didn't take any help from them. I was on my own, surviving on my own money. He used to like that about me. అంటే మీ హస్బెండ్ కూడా డాక్టర్ మేడం? No, my husband is not. He's in infra కన్స్ట్రక్షన్స్, కంప్లీట్ ఆపోజిట్ అండి. బిజీ లైఫ్ లో మీ లవ్ ఎలా సాగింది అసలు? సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కజిన్ హీ ఇస్. సో నా ఫ్రెండే పరిచయం చేశాడు, అది అలా జరిగిందండి. ఐ డోంట్ నో, అంటే అలా జరిగిపోయింది అంతే. మీకు తెలియదు ఎలా జరిగింది? జోక్గా అనేవాడు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా అని మా ఫ్రెండ్ అనేవాడు. బట్ మేము కూడా నవ్వాము ఫస్ట్. దెన్ వీ ఆల్సో బికేమ్ ఫ్రెండ్స్ గ్రాడ్యువల్లీ. ఇట్ వాజ్ లైక్ అ వెరీ గ్రోన్ అప్ డెసిజన్. వీ థాట్ ఓకే, వీఆర్ గుడ్, వీ గెట్ అలాంగ్, విల్ గెట్ మ్యారీడ్ అని. ఓకే, మీకు నచ్చిన ప్రదేశాలు ఏంటి మేడం? అంటే ఖాళీ టైంలో ఎక్కడికి వెళ్తుంటారు? నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా చాలా అడ్వెంచరస్ టైప్ అండి. సో ఈ సపోజ్ ఇఫ్ సంబడి గోస్ టు వన్ బీచీ కంట్రీ, అందరు బీచెస్ మీద ఎంజాయ్ చేస్తారు అట్లా. బట్ మేము టూరిస్ట్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి మేము అస్సలు వెళ్ళమండి. వీ గో ఇన్ టు రిమోట్ ప్లేసెస్, మోర్ ఎక్స్ప్లోరింగ్ కల్చర్స్ అట్లా. సో దట్ వే వీఆర్ గుడ్. వాటర్ స్పోర్ట్స్ ఎక్కువ, అన్ని అడ్వెంచరస్ థింగ్స్ ఎక్కువ. ఇంట్లో వాళ్ళు అందుకే ఎక్కువ తిడుతుంటారు మా ఇద్దరిని. బట్ దట్స్ ద ఓన్లీ థింగ్ వీ బోత్ లైక్.
సో ట్రావెలింగ్ ఎక్కువ చేస్తామండి. మేడం, తల్లి కావడం ఒక వరం నిజం చెప్పాలంటే. అది అందులో మీరు ఆపరేషన్స్ చేసి దగ్గర నుంచి అది చూస్తుంటారు కదా మీరు, ఆ బిడ్డ ఇలా రావటం, ఇలా మీకు ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? యూ కాంట్ డిస్క్రైబ్ దట్ ఫీలింగ్ అండి. ఎవ్రీ టైం మాకు బేబీ రాగానే మదర్ ఫేస్లో ఆ హ్యాపీనెస్, దట్ ఇట్స్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అండి. నేను ఇంత చదివింది, మా మదర్ అంతా చదివి గైనకాలజిస్ట్ అయ్యి, నాకు గైనకాలజిస్ట్ యునో ఆ ప్యాషన్ వచ్చి, all of that is for this one moment అనిపిస్తుంది. వెన్ యూ సీ ద మదర్స్ ఫేస్, స్పెషల్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని చాలామంది ప్రెగ్నెంట్ అవుతారు. ఎన్నో ఏళ్ళ తరబడి ప్రెగ్నెంట్ అవ్వక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవ్వగానే ఆ పాజిటివ్ టెస్ట్ రాగానే దట్ ఫేస్ మెసేజ్ పెట్టేస్తారు, మేడం పాజిటివ్ వచ్చిందని. హాస్పిటల్ వచ్చిందాక కూడా దే కాంట్ కంట్రోల్ దేర్ ఎమోషన్. సో ఇట్స్ జస్ట్ ఆల్ టుగెదర్ అ గుడ్ ఫీలింగ్ అండి. మా ప్రొఫెషన్లో ఉన్న ఏకైక బెస్ట్ థింగ్ ఇస్ దట్ నో మ్యాటర్ వాట్, దట్ హ్యాపీనెస్ వెన్ యూ సీ ఆన్ దేర్ ఫేస్, నో యూ ఫీల్ లైక్ ఓకే. దేవుడు తర్వాత మిమ్మల్నే అంటారు, డాక్టర్సే దేవుళ్ళే అంటారు. సైన్స్ లిమిట్ వరకే మేము. సో బట్ ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ అండి. ఆబ్వియస్లీ ఎన్నో ఏళ్ళ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు వచ్చి కొన్నిసార్లు కాళ్ళ మీద పడుతుంటారు. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్ మాకు, స్పెషలీ గైనీలో. సో ఇట్స్ అన్డిస్క్రైబుల్. మీకు ఎప్పుడైనా అనిపించిందా మేడం, ఇంకా ఇది తిరిగి రాని క్షణం అని చెప్పి ఆ టైం ఎప్పుడైనా అనిపించిందా? తిరిగి రాని క్షణం అంటే అంటే ఇది మిస్ అవుతున్నట్టు అలా? మిస్ అవుతున్నట్టు ఏమీ లేదండి. ఐ యూజువలీ బ్యాలెన్స్ అవుట్ ఎవ్రీథింగ్. నేను ఫ్యామిలీ టైం, వర్క్ లైఫ్ అన్నీ బ్యాలెన్స్ అవుట్ చేసేస్తాను. తిరిగి రాని క్షణం అంటే 2022లో ఐ రిసీవ్డ్ వన్ అవార్డ్ అండి, హైయెస్ట్ నార్మల్ డెలివరీస్ ఇన్ తెలంగాణ అని. ఓ, ఐ డోంట్ థింక్ దట్ విల్ ఎవర్ హ్యాపెన్ అగైన్. అండ్ ఐ నౌ ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉందంటే, సిన్స్ ద పాస్ట్ 2 years ఆ అవార్డ్ వచ్చినప్పటి నుంచి ఐ నీడ్ టు లివ్ అప్ టు దిస్ ఆనర్ దట్ ఐ గాట్ అని. ఇట్స్ జస్ట్ దట్ ఈస్ వన్ మూమెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ప్రజలకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు డాక్టర్స్ తరపు నుంచి మీరు ఏదైనా ఒక సూచన ఇవ్వండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్ ఇస్ హెల్త్ లేకుండా ఏదీ లేదు. హెల్త్ లేకపోతే ఎంత డబ్బులున్నా, ఎంత పెద్ద కార్లున్నా, ఎంత బంగారం ఉన్నా ఏమీ ఎంజాయ్ చేయలేమండి. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్ మెయింటైన్ చేయడానికి ఈ రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్ జాగ్రత్తలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ హెల్దీగా తినడం అండి. అందరూ చెప్తారు, ప్రతి డాక్టర్ వీడియోలో మీరు వినే ఉంటారు ఇది హెల్దీగా తినండి అని. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు దాన్ని. అండ్ దే థింక్ దట్ మేము హెల్దీగానే తింటున్నాం కదా అని. బట్ మెనీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలండి. ప్రతిదీ నేచురల్ ఆర్గానిక్ ఐటమ్సే ఉండాలి. ఏది మీ నోట్లో వెళ్తుందో ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ నాట్ సేఫ్. లెఫ్ట్ రైట్ సెంటర్ బయట అందరూ తాగుతుంటారు. చూసి ఐ ఫీల్ డిసప్పాయింటెడ్, అయ్యో ఏంటి వీళ్ళు తాగుతున్నారని. సో ఇట్స్ లైక్ అది చెప్పలేను. సో ఆర్గానిక్ అండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రెష్ నేచర్ నుంచి ఏం వచ్చినాయి, ఏవి త్వరగా పాడవుతాయి అవే సేఫ్ అండి. లైక్ ఈవెన్ పెరుగు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో తోడుబెట్టిన పెరుగు అయితే హెల్దీ, కానీ మీరు డబ్బాలో కొన్న పెరుగు వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, అది నాట్ హెల్దీ, ఎందుకంటే దాని నిండా కెమికల్ ప్రిజర్వేటివ్ ఉంటుంది. సో ఇలా మీరు ఆలోచించి ఫ్రెష్లీ మేడ్ హెల్దీ థింగ్స్ తీసుకోవాలండి. దట్స్ ద మెయిన్ థింగ్. హెల్త్ ఉంటే మీకు అన్నీ ఉన్నట్టే. ఇంకా అలాగే బ్యాడ్ మూమెంట్స్ ఏమైనా ఎదురయ్యాయా మీకు? అంటే మీరు బాధపడే క్షణం ఏదైనా ఉందా? డెఫినెట్లీ అండి. సో నేను చెప్పినట్టు ఇందాక డాక్టర్స్ దేవుళ్ళు అంటారు. యాక్చువల్లీ వీఆర్ నాట్. సైన్స్ లిమిట్ వరకే మా నాలెడ్జ్, మా కేపబిలిటీ ఏదైనా కూడా. సో కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ సైన్స్ లిమిట్ దాటి ఉంటాయండి. సో కొన్ని సిచ్యువేషన్స్ ఏమీ చెయ్యలేని పరిస్థితి. సపోజ్ ఒక పేషెంట్, ఇప్పుడు కొందరికి ప్రెగ్నెన్సీలో మాయ కింద ఉంటుందండి. సో మాయ పైనుండి బేబీ కింద ఉండాలి ఎప్పుడైనా. కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో మాయ కింద ఉంటుంది, బేబీ పైన ఉంటుంది అనమాట. సో వీళ్ళు ప్రెగ్నెన్సీ ఆబ్వియస్లీ 9 నెలల కంటిన్యూ చేయొచ్చు, తర్వాత మేము సిజేరియన్ చేసి డెలివరీ చేస్తాం, ఎందుకంటే బేబీ దారిలో మాయ ఉంది కాబట్టి. కానీ కొన్నిసార్లు వీళ్ళు ఇంట్లోనే బ్లీడింగ్ అయిపోతారండి. లేబర్ పెయిన్స్ ఈవెన్ మైల్డ్గా మొదలైనా కూడా బ్లీడింగ్ అయిపోతారు. కొందరు హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపే ఎంత బ్లీడింగ్ అయిపోతారంటే కంప్లీట్ షాక్లో వచ్చేస్తారు. ఈవెన్ మనం బ్లడ్ ఎక్కించడానికి కూడా బ్లడ్ శాంపుల్ తీయాలి, టెస్టింగ్ చేయాలి, మ్యాచ్ అవుతుందా లేదా చూసి బ్లడ్, దీనికి కూడా కొంచెం టైం పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు థింగ్స్ గో బియాండ్ అవర్ హ్యాండ్స్. సో
అది ఏమీ చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు క్యాన్సర్స్ డయాగ్నోస్ అయ్యి డైరెక్ట్‌గా స్టేజ్ 3, స్టేజ్ 4లో డయాగ్నోస్ అయినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. సో, కొందరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తుంటారు. పిల్లలు పుట్టరు. సో, ఇవన్నీ బాధాకరమైన సిట్యుయేషన్‌లే అండి. ఇట్ ఈస్ వెరీ, వెరీ డిఫికల్ట్. మాకు ఇట్స్ నాట్ జస్ట్ మాకు అందరు జాబ్ లాగా ఒకటి యెస్ అంటే ఒకటి నో లాగా కాదు. మాకు కూడా ఈ విషయం పేషెంట్‌కి చెప్పడం కూడా ఇట్స్ వెరీ, వెరీ డిఫికల్ట్ అండ్ ఎమోషనల్ టైమ్ అండి. ఇప్పుడు ఒక పేషెంట్‌కి క్యాన్సర్ అని రిపోర్ట్ వస్తే నేను ఆ క్యాన్సర్ రిపోర్ట్ చూడంగానే ఒక 10 నిమిషాలు ఐ హావ్ టు ప్రిపేర్ అండి. పేషెంట్‌ని నేను ఇది ఎలా చెప్పాలి అని. సో, ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ ఫర్ అస్. ఇట్ ఈస్ ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్స్ అన్నిట్లో లైఫ్‌లో ఉంటుందండి. సో, బ్యాడ్ మూమెంట్స్ మేము చాలా చూస్తాము. చాలామంది మదర్స్ ఇప్పటికి కూడా ఈ తరంలో కూడా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌తో ఈవెన్ లైఫ్ కోల్పోతున్న మదర్స్ కూడా ఉన్నారండి. పిల్లలు అనాథలైపోతూ చాలా కష్టం అండి చూడడం ఇదంతా. ఇట్స్ వెరీ, వెరీ డిఫికల్ట్. సో, ఐ ఆల్వేస్ టెల్ మీ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ రియల్లీ వాంట్ టు అచీవ్ ఇన్ లైఫ్ ఏంటది అని ఇఫ్ సంబడీ ఆస్క్స్ మీ ఐ వుడ్ సే దట్ ఆడవాళ్ళందరికీ పర్ఫెక్ట్ హెల్త్ ఉండాలి అని ఐ విల్ ఆస్క్. It is a very big thing to ask, but I hope that happens one day. Because if women are healthy, society will be healthy. సో, ఈ మధ్య కాలంలో కూడా ఒక కేసు ఇలా జరిగిందండి. ఒక పేషెంట్‌కి ప్రెగ్నెన్సీలో 7వ నెల నుంచి బీపీ వచ్చింది. కామన్‌గా చూస్తుంటాము ప్రెగ్నెన్సీలో బీపీ రావడం. సో, బీపీ కంట్రోల్ అంతా అయ్యింది. ఆల్మోస్ట్ 9వ నెల వరకు లాక్కొచ్చాం ప్రెగ్నెన్సీని. బేబీని సిజేరియన్ చేసి తీసాము. బికాస్ తనకి వాపులు వచ్చేసింది ఒళ్ళంతా. ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుందని బేబీని సిజేరియన్ చేసి త్వరగా డెలివరీ చేసేసాము. సో, తర్వాత తను వారం రోజులు హాస్పిటల్‌లో ఉంది. బీపీ కొంచెం కంట్రోల్‌కి టాబ్లెట్స్‌తో వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఆ తర్వాత ఒక 3 రోజులకి మళ్ళీ వచ్చింది. ఆమెకి ఇంట్లో హెవీ బ్లీడింగ్ అవుతుంది. ప్లస్ ఒళ్ళంతా వాపులు ఇంకా ఎక్కువైపోయినాయి. కొంచెం జాండిస్ లాగా కూడా కనిపిస్తుంది ఆవిడ. సో, ఆమెకి ఏంటంటే బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయండి. ఆర్గన్స్ ఫెయిలియర్ అయిపోతుంది ప్రెగ్నెన్సీలో. కొందరికి అది గర్భిణీగా ఉన్నప్పుడే రావచ్చు. కొన్నిసార్లు డెలివరీ అయినాక 3 నెలల్లోపు ఎప్పుడైనా రావచ్చు. డెలివరీ అయినాక కూడా 3 నెలల్లోపు వచ్చేవన్నీ గర్భిణీకి సంబంధించిన కాంప్లికేషన్సేనండి. సో, షీ డెవలప్డ్ కాంప్లికేషన్స్ ఫ్రమ్ బీపీ, హై బ్లడ్ ప్రెషర్. సో, డెలివరీ అయినాక ఏముంటుందిలే అని వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా దే డిడ్ నాట్ బాదర్ మచ్. వాపులే కదా తగ్గిపోతాయి అని. తను హాస్పిటల్‌కి వచ్చింది హెడేక్ అని. మేము అడ్మిషన్ చెప్పాము. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. డెలివరీ అయిపోయింది కదండి ఇంకెందుకు అడ్మిషన్ అని ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత వచ్చింది. అనీమియా బాగా బ్లడ్ లెవెల్ చాలా తగ్గిపోయింది. తనకి ఇంట్లో బ్లీడింగ్ అయిపోతుంది. వాళ్ళు దే ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ హర్ హెల్త్ అనమాట. డెలివరీ అయిపోయినాక ఇంకేముంటుందని అనుకునే తత్వం ఒకటి ఉంది. సో, సెకండ్ టైం కూడా వచ్చింది. అడ్మిషన్ చెప్పాము. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేయాలని చెప్పాము. షీ రిఫ్యూజ్డ్ అండ్ వెంట్. ఆ తర్వాత ఒక 3 నెలలకి సడన్‌గా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చిందండి. మేడం మీ హాస్పిటల్‌లో డెలివరీ అయిన ఒక పేషెంట్ డెత్ అయింది. అదేంటి మా హాస్పిటల్ ఈ మధ్య ఎవరూ డెత్ అవ్వలేదు అని వి వర్ థింకింగ్. తర్వాత రికార్డ్ చూపించండి మాకు. ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ కేస్. యూజువల్లీ ఎనీ మదర్ డెత్ అయినా కూడా గవర్నమెంట్ మీటింగ్స్ జరుగుతాయండి. మటర్నల్ మార్టాలిటీ మీట్ అని గవర్నమెంట్ బాడీస్ మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు ఏం జరిగింది ఈ కేసు విషయంలో, ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయినంత వరకు డెత్ అయినంత వరకు ఏ హాస్పిటల్లో ఎవరెవరు చూశారు అనేది మొత్తం స్క్రూటినీ జరుగుతుందన్నమాట. సో, వెన్ వీ హ్యాడ్ దిస్ మీటింగ్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఇంకా సివియర్ అయిపోయి కిడ్నీ ఫెయిలియర్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల తనకు వాపులు ఎక్కువ వస్తుంది. వాళ్ళు డబ్బులు లేక టెస్ట్లు ఏమీ చేసుకోలేదు. తర్వాత లాస్ట్ సిచ్యువేషన్లో గాంధీ హాస్పిటల్కి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళేసరికి షీ వాజ్ ఆల్రెడీ వెరీ క్రిటికల్. లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయినాయి. అండ్ ఐసీయూలో ఒకరోజు పెట్టారు కానీ షీ కుడ్ నాట్ మేక్ ఇట్. సో, ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ, వెరీ హై రిస్క్ సిచ్యువేషన్ విచ్ మోస్ట్ పీపుల్ డోంట్ రియలైజ్. ఏముంది ప్రెగ్నెన్సీ కదా, మహా అంటే ఏమవుతుంది, అబార్షన్ అవుతుంది, లేదంటే నెలలు నిండకుండా నొప్పులు వస్తాయి అని అనుకుంటారు. బట్ ప్రెగ్నెన్సీ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ ద మదర్స్ ఎంటైర్ బాడీ. స్పెషల్లీ బీపీ షుగర్ వచ్చినప్పుడు ఇట్స్ అ మచ్ మోర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్. నెల చూడాల్సిన వాళ్ళని మేము ఆల్మోస్ట్ కొన్నిసార్లు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి చూస్తూ ఉంటాం బీపీ షుగర్ ఉన్న వాళ్ళని. బికాస్ కాంప్లికేషన్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ ప్రాసెస్లో ఉంటాం మేము. ఒకసారి వచ్చిందంటే ఇట్ కెన్ గో వెరీ డ్రాస్టికలీ బ్యాడ్. అది. సో, ఇట్స్ వెరీ, వెరీ డిస్హార్టనింగ్. కేవలం డబ్బులు లేకపోవడం వల్ల, చిన్న టెస్ట్లు చేయించుకోలేకపోవడం వల్ల వి లాస్ట్ మదర్. సో, ఇప్పుడు ఆ బేబీకి తల్లి లేకుండా ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. సో, ఇలాంటివి చాలా చూస్తాము. వెరీ డిస్హార్టనింగ్. బట్ దట్స్ వై ఐ సెడ్ అసలు ఉమెన్స్ హెల్త్కి ఈవెన్ ప్రెగ్నెన్సీస్ అని ఇప్పటికి కూడా మీరు చూస్తే చిన్న ఊర్లలో చిన్న స్టేట్ ఆఫ్ ద సొసైటీలో ప్రెగ్నెన్సీ అంటే సరే పర్వాలేదు, ఏముంది వెళ్ళి డెలివరీ అయిపోయి వచ్చేసాయి. ఈ టెండెన్సీ ఇంకా ఉంది.
దే డోంట్ ట్రీట్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ అ ఇంపార్టెంట్ పర్సన్, లైక్ నెగ్లెక్ట్. అంటే మీరు ఇవన్నీ చెప్తుంటారా? కొన్ని పట్టణంలో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు అనమాట. మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది, తీసుకెళ్ళిపోవచ్చు అని. వాళ్ళకి మీరు సూచనలు ఇస్తూ ఉంటారా? దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దిస్ అండి. ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకు కూడా, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా అసలు ఫ్యామిలీ మెంబర్స్ రాను కూడా రారు హాస్పిటల్కి పేషెంట్తో. కొన్నిసార్లు ఓన్లీ పేషెంట్ వాళ్ళ మదర్ వస్తుంటారు. వేరే ఎవరు లేనప్పుడు ఇంకెవరు మిగులుతారు? పేషెంట్కి వాళ్ళ మదరే మిగులుతుంది. సో వాళ్ళే వస్తుంటారు. ఫర్టిలిటీ ఎవరైనా పిల్లలు కనాలి అనుకుంటే టెస్ట్లు చేయాలి, హస్బెండ్కి చేయాలి, వైఫ్కి చేయాలి. కొందరికి పదే పదే అబార్షన్లు అవుతుంటాయి, జెనెటిక్ టెస్ట్లు కూడా చేయాలి. ఎవ్వరు ముందుకు రారండి టెస్ట్లు చేయించుకోవడానికి. ఇట్ ఈస్ ఓన్లీ బ్లేమ్డ్ ఆన్ ద గర్ల్. అండ్ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అంటే కొన్నిసార్లు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు అందరూ అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. సో పేషెంట్లు వచ్చి మా దగ్గర ఏడుస్తుంటారు, మేడం ఏదో ఒకటి చేయండి ప్లీజ్, నేను ప్రెగ్నెంట్ అవ్వాలి. మరి వాళ్ళు పేషెంట్ ఒక్కరే వచ్చినప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్తామండి. యాజ్ లాంగ్ ఎస్ పేషెంట్ ఈజ్ అ మేజర్, మేము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు. పేషెంట్ మైనర్ అయినప్పుడే ఇష్యూస్ వస్తాయి. ఈ మధ్య లక్కీలీ కొంత ఈ మైనర్స్ తగ్గుతున్నారు, అంత త్వరగా పెళ్లిళ్ళు చేయడం తగ్గించారు. కొన్ని ఏరియాస్లో ఇంకా జరుగుతుంది, బట్ దట్ ఈస్ ద థింగ్. ఆ సిచ్యువేషన్స్ చూసినప్పుడు దెన్ యూ ఫీల్ లైక్ అరే ఇదేంటి అని. కొందరు మా అమ్మాయిలు వస్తుంటారు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది, వాళ్ళు చూపించుకొని బయటకు వెళ్ళంగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం నాకు ఫిట్స్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉంది మేడం, ప్లీజ్ బుక్లో రాయొద్దు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఏముందండి ఫిట్స్ ప్రాబ్లం ఉంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. అలానే ఫిట్స్ ప్రాబ్లం కూడా బీపీ మందులు రోజు వేసుకుంటారు, షుగర్ మందులు రోజు వేసుకుంటారు, ఫిట్స్ మందులు కూడా రోజు వేసుకుంటారు. ఈ ఒక్క పాయింట్ మిస్ అవుతున్నారు అందరు. మరి వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? అదే ఫాలో అవుతారా లేదా? లేదండి, లేదు, మేము ఎవరికి చెప్పం. ఇట్ ఈస్ అన్నెసెసరీ ఫర్ దెమ్ టు నో. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ ట్రబుల్ ఫర్ ద మదర్, వై? ఇట్ ఈస్ హర్ హోల్ లైఫ్, హర్ ఫ్యామిలీ కదా. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే లేదు, మాకు తెలుసు కదా, we tell her కంటిన్యూ టేకింగ్ ద మెడిసిన్, అంతే. మేము జస్ట్ వాట్ ఎవర్ హస్బెండ్ హ్యాస్ యాక్సెస్ టు ఆ రికార్డ్లో రాయము. థ్యాంక్ యూ. యూ. చూసారు కదండి, చిల్ విత్ డాక్టర్స్ ప్రోగ్రాంలో మేడంని మనం చిల్ చేద్దాం అనుకున్నాం, బట్ ఎమోషనల్గా టచ్ చేశారు మేడం. ఇది ఇవాల్టి చిల్ విత్ డాక్టర్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తూ